ఈరోజు గోంగూర రొయ్యల కర్రీ సింపుల్గా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇది రైస్లో చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు రొయ్యలు, గోంగూర, ఒక టమాటో, ఆనియన్, 4-5 పచ్చిమిరపకాయలు, చెక్క, 4-5 లవంగాలు. ముందుగా రొయ్యల్ని ఉప్పు పసుపు వేసి నీట్గా కడుక్కొని పెట్టుకోండి. ఒక 1/2 kg రొయ్యలు తీసుకోండి. 2 కట్టల గోంగూర, ఇష్టం ఒక కట్ట అయినా తీసుకోవచ్చు. నాకు పులుపు ఎక్కువ ఉండాలని నేను 2 కట్టలు తీసుకున్నాను. ఇలా పచ్చిమిరపకాయలు తుంచి వేసి తర్వాత అందులో గోంగూర వేసి ఒక టమాటో కూడా కట్ చేసి వేయండి. దాన్ని మూత పెట్టేసి సిమ్లో పెట్టి మగ్గనివ్వండి. ఇంకొక ప్యాన్లో రొయ్యలు వేసి వాటిలో ఉప్పు పసుపు వేసి అది కూడా లో ఫ్లేమ్లో పెట్టి అది కూడా వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు మగ్గనివ్వండి. అందులో వాటర్ అన్నీ ఎగిరిపోతే రొయ్యల్లో ఉన్న వాసన కూడా పోతుంది. రొయ్యలు కొంచెం అట్లా వాటర్ అంతా పోయి డ్రై అయిన తర్వాత రొయ్యల్ని తీసి పక్కన పెట్టుకోండి. వేరే ప్యాన్లో ఆయిల్ వేసి అందులోనే ఒక చెక్క, 4-5 లవంగాలు, ఒక సన్నగా తరిగిన ఆనియన్ వేసి ఆ కరివేపాకు, ఇంకా పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసి కలుపుకోండి. అందులోనే ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, 2 స్పూన్ల కారం వేసి ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. తర్వాత దాంట్లోనే రొయ్యలు వేసి కలుపుకోండి. తర్వాత మనం ఇప్పటిదాకా మగ్గిపెట్టిన గోంగూర మిక్సీలో వేసి ఆ మిశ్రమాన్ని ఈ రొయ్యల్లో వేసి కలుపుకోండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని సిమ్లోనే ఉంచి మూత పెట్టి మగ్గనివ్వండి. అలా ఒక 10 minutes వరకు మగ్గనివ్వాలి. సిమ్లోనే ఉంచాలి, లేకపోతే కూర మాడిపోతుంది. తర్వాత ఒక 10 minutes తర్వాత అందులోనే కొంచెం గరం మసాలా వేసి కలుపుకొని వేడి వేడి రైస్తో తినండి. రైస్లో చాలా బాగుంటుంది. ఇది మా కొత్త ఛానల్ అండి. అందరూ సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.